వాడే ల్యాప్టాప్లో మౌస్ తీసుకుంటాం కదా, ఎక్స్టర్నల్ మౌస్ ఇది. అంటే దానికి ఇంటర్నల్గా వచ్చేది కాకుండా కంప్యూటర్ కానీ ల్యాప్టాప్లో కానీ వేరే మౌస్ వస్తుంది కదా తీసుకుంటే, దానిలో వచ్చేసి ఇది స్క్రోల్ ఉంటుంది కదా, సేమ్ ఎలా ఉంటుంది అంటే సో ఇలా వస్తుంది. సో అంటే ఇలా ఉంటుంది అనమాట. లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ అంటాం కదా, డబల్ క్లిక్ సింగిల్ క్లిక్ అని ఒక క్లిక్ ఒకటి ఓపెన్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఈ మిడిల్లో ఉన్న చూసినారా స్క్రోల్ చేసేది ఇట్లా ఈ చక్రం లెక్క ఇలా తిప్పుకుంటూ పోతే కంప్యూటర్లో అంటే మనం స్క్రీన్ మీద కిందికి వెళ్ళడము పైకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అండ్ మనం ఏమైనా ఆర్టికల్స్ ఏమైనా చదివేటప్పుడు దీని ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే ఇక్కడ ఒక బటన్ చూసిన రెడ్ కలర్ది, ఇలా నొక్కితే ఈ ప్రెజర్కి ఏమవుతుందంటే మనం ఏమైనా చదివేటప్పుడు ఒక పారాగ్రాఫ్లో కంటిన్యూషన్గా కిందకి వెళ్ళడము పైకి వెళ్ళడము స్పీడ్ ఎక్కువ తక్కువ అంటే మౌస్ ఇట్లా జరిపితే మనం జరిపేదాన్ని బట్టి స్పీడ్కి వెళ్ళాలా తక్కువ మెల్లగా వెళ్ళాలి అనేది అలా డిసైడ్ అవుతూ ఉంటుంది. సో ఆఖరికి స్క్రోల్ చేసే బటన్లో కూడా ఇట్లా ఒక బటన్ ఉంటుంది అనమాట. ఈ స్క్రోల్ చేసే బటన్ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉండదు కదా, దీని ద్వారానే తిరుగుతూ ఉంటుంది అది కూడా. సో ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇది మౌస్లో ఇవన్నీ పవర్ రెసిస్టర్స్ అంటే కరెంట్ సంబంధించిన సప్లై చేస్తుంది కదా, దానికి సంబంధించి ఒక ట్రాన్స్ఫార్మ్ లెక్క అని చెప్పొచ్చు. అండ్ వచ్చి సెన్సార్ అనమాట, మెయిన్ మోషన్ సెన్సార్. అంటే మన కదలికలను గుర్తించేది ఇదే. దీన్ని తిప్పేది ఇట్లా మనం కదిలిస్తాం కదా మౌస్ని, దాన్ని బట్టి ఇది కదలికలను గుర్తిస్తూ ఉంటుంది. ఒక ఇండికేటర్ లైట్ పైన వైపు ఉంటుంది ప్లస్ కింద వైపు ఉంటుంది. ఇక్కడ ఒక ఇండికేటర్ లైట్ ఉంటుంది. ఇది ఒక లైట్ ఇక్కడ అవుపడుతుంది కదా, ఇది కూడా ఒక లైటే. సో చిన్నదన్నమాట. ఇది ఎల్ఈడి వన్ అని ఉంది, ఇది ఒక లైటు. ఇది ఒక సెన్సార్ సంబంధించింది. ఇది స్విచ్ ఆన్ ఆఫ్, మౌస్ తీసుకున్న దానికి ఆన్ ఆఫ్ ఉంటుంది. మన సేమ్ టీవీ రిమోట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అన్నమాట. ఇలాంటి అంటే ఈ బోర్డు సంబంధించిన ఎలక్ట్రానిక్ బోర్డ్స్ అన్ని మ్యాక్సిమము వీటి ఎలక్ట్రికల్ సప్లై కరెంట్ అనేది లోపల ఉంటాయి. ఈ గీతల్లోకి అవుపడుతుంది కదా, వీటి లోపల నుంచి కరెంట్ ఒకదాని నుంచి ఒకరికి వెళ్తూ ఉంటుంది. అంటే దీని స్విచ్ నుంచి వీటికి వెళ్ళడము, వీటి నుంచి ఇట్లా రెసిస్టార్స్కి వెళ్ళడము, దీని నుంచి పవర్ ఎక్కువ తక్కువైనా దానికి ఎంత కావాలంత పంపించడం జరుగుతూ ఉంటాయి. ఒకవేళ బోర్డు కాలిపోయినట్టు అనిపిస్తే మాత్రం ఇట్లా మదర్ బోర్డు అని ఇదే కాదు ఏదైనా ఎలక్ట్రానిక్స్ పీకినప్పుడు ఇక్కడ మధ్యలో మాడిపోయినట్టు ఒక రకమైన చుక్కలక సైజన్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం మాడిపోయింది లేదా చెప్పవచ్చు అనమాట. సో ఇది ఇలా ఉంటుంది. సో ప్రజెంట్ ల్యాప్టాప్లో అయితే ఇదేమో మన పవర్ మన సెల్స్లు పెడతాం కదా, దానికి సంబంధించింది పాజిటివ్ అండ్ నెగిటివ్ అని అంటాం కదా, దానికి సంబంధించింది. సో ఈ లెఫ్ట్ రైట్ క్లిక్ కాకుండా మిడిల్ స్క్రోల్ ఈ బటన్ది కూడా ఉంటుంది. దీన్ని పీకోవచ్చు ఎలాగంటే, సో ఇలా చేస్తే ఇలా ఊడిపోతుంది, ఇదే అన్నమాట. సో ఈ బొక్కలో ఉంటుంది అది తిప్పేది స్క్రోల్ చేసేది. అండ్ ఇందులో మెయిన్గా మదర్ బోర్డ్లో రిపేర్ అయిందంటే మనం ఉందంటే ఇవే కాలిపోతాయి. ఇది తప్ప మ్యాక్సిమం ఏది కాలిపోతుంది, అంతా బాగానే ఉంటుంది. ఈ పవర్ ఉంటాయి కదా, ఈ పవర్ హౌసెస్ ఇవి కరెంట్ కంట్రోల్ చేసేటివి, ఇవి కాలిపోతూ ఉండి ఇక్కడ అవుపడుతుంది కదా, ఆల్రెడీ కాలిపోయింది, వెల్డింగ్ చేసిన. సో ఇంకొంచెం వెల్డింగ్ అవ్వాల్సి ఉండే అది మధ్యలో ఆగిపోయింది. అంటే ఫస్ట్ ఎఫెక్ట్ అవి ఇందులో బోర్డులో ఇదనమాట. ఇది తప్ప మిగతా అంతా ప్రాపర్గానే పనిచేస్తుంది. సో జాగ్రత్తగా ఏమైనా అయితే దీన్ని మనం రిపేర్ చేసుకునేదానికి ట్రై చేయొచ్చు, లేకుంటే కొత్తది కొనుక్కోవాల్సింది.